హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వీడియో నేను స్టార్ట్ చేసిన వీడియో తీస్తున్నట్టయితే పిల్లలకు తెలియదు. పిల్లలు అయితే ఎప్పుడు వీడియోలో ఎట్లుంటారు, బయట ఇంట్లో ఎట్లుంటారు అనేది అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే పిల్లలు కొట్లాడుకుంటారు, హోంవర్క్ చేస్తుంటే మా అని అయితే మా అమ్మ లూక సతాయిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు చూపిస్తా. వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారు, ఇంట్లో ఎట్లుంటారు అనేది అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు మెల్లగా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాక బ్యాక్ కెమెరా పెడతా, వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారో చూడండి. అక్క నీ టెడ్డీ బేర్ కలర్ బాగుంది. నీ టెడ్డీ బేర్ నేను ఎందుకు ఇస్తా? నాది ఓవర్ యాక్షన్ ఇది నాది, నా దగ్గరనే ఉంటది. టెడ్డీ బేర్ ఆ రోజు డిమార్ట్ లా అదే కావాలని పట్టుకున్నావు కదా, మళ్ళీ నా ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు ఈ కలర్ నచ్చింది, ఇప్పుడు ఆ కలర్ నచ్చుతుంది. ఫస్ట్ నీకు నిన్ను కూడా మమ్మీ ఓడు నా టెడ్డీ బేర్ ఏం చేస్తుందా? ఏం చేస్తున్నా మమ్మీ? ఫోన్ పట్టుకున్నా, వీడియో తీస్తున్నా. ఎందుకు? మీరు ఎట్లా కొట్లాడుకుంటారా అని వీడియో తీస్తున్నా. తీయకే, నేను అప్లోడ్ చేయను. ఏం కాదు, మీరు ఇంట్లో ఎట్లుంటారు అనేది తెలవాలి కదా సబ్స్క్రైబర్స్కి. వీడియోల ముందు ఎట్లా చేయమంటే అట్లా చేస్తారు, మీరు ఇప్పుడు ఎట్లా కొట్లాడుకుంటారు ఏంది అనేది తెలియకుండా తీస్తుంది. అందుకోసం కాదు మమ్మీ, ఆ రోజు డిమార్ట్ లా ఎట్లా కొట్లాడిందే, నాకు ఆ టెడ్డీ బేర్ కావాలి వేరే తీసుకుని చెప్పిందా లేదా? అవును. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతుందంట? కాదు, రెండు సేమే కదా అని. ఏదైతే ఏమైతుంది అంటే నీకు అవసరం ఉన్నంత సేపు దాంతో ఆడుకున్నావు, ఇప్పుడు అది కావాలంటున్నావా? మరి ఆ రోజే ఇద్దరు సేమ్ తీసుకోర్రి, ఏ గొడవ ఉండదు మీ ఇద్దరికి, ఇద్దరు సేమ్ తీసుకోరు అని చెప్పిన నేను. మీరేమన్నారు? నాకు ఇదే కలర్ కావాలా మమ్మీ అని చెప్పి తీసుకున్నావు. అన్ని ఖరాబ్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఆమె దానికి అడుగుతుంది. సరే అయితే ఊసిపోయింది కదా, నీది నువ్వే తీసుకో మళ్ళా. నేను రాసుకున్నాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పే చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ కొట్లాట ఇట్లనే ఉంటది. ఏ దాని దగ్గర చూడు ఇదే కొట్లాట. ఇద్దరు సేమ్ తీసుకోమంటే తీసుకోరు ఎప్పుడైనా. ఇక మా అని అది ఆమె ఏదైనా ఖరాబ్ చేసుకుంటది. కొట్లాడుకోకుర్రి అని తీసుకొని ఇది నువ్వే తీసుకో, ఏదైతే ఏంటి. కళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి. అయ్యో కొట్టకమ్ములు, ఎందుకు కొడుతున్నాములు అని వదిలేసాను. నీది నువ్వే తీసుకో ఇక, మీ ఎత్తి వదిలేసా, నీది నువ్వే తీసుకో ఇక. మమ్మీ నాకు చాలా రాసుకునేది ఉంది, మేము డిస్టర్బ్ చేయకని చెప్పు మమ్మీ. ఎందుకు ఇస్తాను? అమ్ములో ఇచ్చే తీసుకో, ఇచ్చేసి. చిన్నది కదా, చిన్నమే కదా ఆమె. నువ్వు పెద్దదాన్ని, నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమె చిన్నది కదా, దాని గురించి తెలుసు కదా. ఏమంటారు కదా, కాంప్రమైజ్ విషయమే లేదు పాపం అని నా చేతి దెబ్బలు పోనీ అమ్ములు ఇచ్చేసి. దాంతో ఆడుకున్న బుద్ధి తీరింది కదా నీకు. ఎందుకు? అరే ఎందుకు అనుకుంటున్నా అమ్ములు, నన్ను కొడతారా అని చెప్తున్నావా? వదిలేసి అమ్ములు ఎందుకు అది ఇది సేమే కదా. ఇది పోనీ అది చిన్నది కదా, నువ్వే అర్థం చేసుకో.
నాకు తెలియదు నేను ఇట్లా అమ్ములు ఎందుకు ఇలా చెప్తే నువ్వు పెద్ద ఆమె కదా, ఆమె చిన్నది చెప్తున్నది మొండిది, చిన్నది షార్ బాగా మొండి. మీ టీచర్ చెప్తావు రేపు వచ్చి చెప్పుకో. తీసుకోతి, ఇదే మంచిగా ఉంది, అదే మంచిది, ఈ కలర్ బాగుంది. ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగుంది. ఏం బాగా కర్ర కర్ర బ్రౌన్ బ్రౌన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక మీ ఇంట్లో ఇట్లేనా, ఇద్దరు ఉంటే ఇదే కొట్లాట, దేని దగ్గర చూడు ఇదే కొట్లాట. మొత్తానికైతే మా చిన్నమ్మనే సాధిస్తుంది. మళ్ళీ పాపం మళ్ళీ మా అమ్మలే కాంప్రమైజ్ అవ్వాలి. ఎవరింటినైనా అంతే అనుకో, చిన్నోళ్ళే బాగా హుషారు ఉంటారు, చిన్నోళ్ళదే పై చెయ్యి. పాపం పెద్దోళ్ళే దేనికైనా అర్థం చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతారు. ఏమన్నా అంటే నువ్వు పెద్దదాన్ని కదా అంటాం, ఎవరైనా నేనైనా అంతే ఎవరైనా అంతే. మీ ఇంట్లోకి ఇట్లేనా ఫ్రెండ్స్, ఇక ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇంతే కదా. ప్లీజ్ ఎవరైనా మీ ఇంట్లో అక్కలు ఉంటే నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా మీ ఇంట్లో మీ ఎవరైనా చిన్నలు ఉంటే కామెంట్ చేయండి. కానీ మొత్తానికైతే మా ఇంట్లోనైతే మా అన్నిది ఏదైనా ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇది ఫ్రెండ్స్ ఇలా కొట్లాట. బాయ్ బాయ్.